శశి దగ్గరికి వెళ్దాం. శశి, ప్రస్తుతం కేటీఆర్ నివాసం దగ్గర తాజా పరిస్థితి ఏంటి? కేటీఆర్ నివాసంలో ఉన్న లీగల్ టీం కూడా చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరోపక్క కేటీఆర్ ని పరామర్శించేందుకు కూడా చాలా మంది వస్తున్నారన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏంటి అక్కడ తాజా పరిస్థితి? ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఒకవైపు కేటీఆర్ నివాసంలో సోదాలు కొనసాగిస్తారంటూ కూడా వార్తలు ప్రస్తుతం ఊపందుకుంటున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు రాయదుర్గంలో ఉండేటటువంటి కేటీఆర్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం ప్రస్తుతం ఓడియన్ విల్లాలో ఉంది. ఒకవేళ ఏసీబీ అధికారులు వస్తే మాత్రం వారిని ప్రశ్నించేందుకు, లేకపోతే వారితో మాట్లాడడానికి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ వాస్తవానికి ఇటు ఏసీబీ అధికారులు సోదాల కోసం వస్తే మాత్రం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ నేతలు చేయనున్నట్టు ప్రస్తుతం సమాచారం. సో మొత్తానికి ఏం జరగబోతుందన్న ఆసక్తి, ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం ఈ కేసులో నెలకొని ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు సోదాలు కొనసాగిస్తారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ పోలీసులతో ఏసీబీ ఉన్నతాధికారులు భేటీ అవ్వడం సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చిందన్న అంశాల గురించి కూడా క్లారిటీ లేదు. కానీ రేపు అరవింద్ కుమార్ను రేపు ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. మరోవైపు ఇక కోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పుడు కేటీఆర్కు వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందన్న అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులతో ఇటు ఏసీబీ అధికారులు భేటీ అవ్వడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎవరు అంతిమంగా లబ్ధి పొందారు అన్న అంశాల గురించి నిగ్గు తేల్చడమే ఇప్పుడు ఏసీబీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఇదే కాకుండా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్కో మధ్యలో ఎందుకు తప్పుకుంది? మొదటి ఈవెంట్ను సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి గ్రీన్కో ఇక రెండోసారి ఈవెంట్ నిర్వహించేటటువంటి సమయంలో ఎందుకు మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది? ఒకవేళ తప్పుకుంటే ఏ కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చిందన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఆధారాలు సేకరించేటటువంటి పనిలో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నారు. అయితే మరోవైపు హెచ్ఎండిఏ కూడాను తన పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించినట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం కిందకే వస్తుంది. ఒకవైపు హెచ్ఎండిఏ ఖచ్చితంగా 10 కోట్లకు మించి లావాదేవీలు చేయాలి, లేకపోతే విదేశాలకు డబ్బులను తరలించాలి, జమ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అధికృత సంస్థల సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆర్బీఐ లాంటి సంస్థలకు సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా హెచ్ఎండిఏ ఈ అనుమతులు తీసుకోకుండా ఇదంతా జరిగింది కాబట్టి సో చివరిగా ఎవరు లబ్ధి పొందారు ఈ అంశాల గురించి ఇప్పటికే దిగ్గు తేల్చేందుకు వెళ్ళి ఏసీబీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే సోదాలు ప్లాన్ చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే కేటీఆర్ నివాసంలో సోదాలు జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.